అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పేరు మార్పు సంబంధించి తేడా వస్తే చాలా తేడాగా ఉంటది. అవును, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. చిచ్చు పెడుతుందా ఈ పొత్తుల విషయం జనసేన టీడీపీ మధ్య? ఆ చిచ్చే వైసీపీ కన్నా వరంగా మారుతా అంటే అది వరంగా మారుతుందా లేదనేది అది క్యాష్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు ఈ లోపుగా తొందరగా ఇద్దరు అగ్ర నాయకులు తేల్చుకోకపోతే ఇంకా చూద్దాం ఇంకా నిదానంగా డిసైడ్ చేద్దామంటే ఎన్నికల ఇది బిగిన్ అయ్యాక అనుకుంటే మాత్రం అప్పుడు అది వైసీపీకి ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే చివరి నిమిషంలో వీళ్ళని కన్విన్స్ చేయలేరు. అప్పుడు ఒక వర్గం ఖచ్చితంగా ఇప్పుడు నాకు సీటు రాలేదు, నేనేం చేస్తాను, నాకు పోటీగా ఎవరికైతే ఇచ్చారో సీటు వీడు గెలిస్తే రేపు పొద్దున్న నియోజకవర్గంలో వాడే స్ట్రాంగ్ అయిపోతాడుగా. రేపు పొద్దున ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నారండి. నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చారు, లేకపోతే ఇంకో నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఏం సమస్య వస్తుంది? ఈ రెండో వాడికి ప్రాబ్లము. ఇప్పుడు వీడు గెలిచేసాడు అనుకో నా మద్దతుతో, రేపు పొద్దున సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి నాకు ఇయరుగా. కాబట్టి రెండో వాడు ఏం చేస్తాడు, అవతల ఉన్న వాళ్ళకి తన ఓట్లని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాడు 100కి 100 చేయలేకపోవచ్చు, కానీ 40-50% వాటికి వెళ్ళిపోతుంది. రెండవది మీరు చెప్పినటువంటి కుల సమీకరణాల రీత్యా కూడా అటుకు వేసేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫెచ్చింగ్ అవతలకి ప్రయోజనం అవుతుంది. అందుకని ముందే అనౌన్స్ చేసి పడేసింది వైసీపీ. ఫ్రెండ్లీ పోటీ లాంటి కాన్సెప్ట్ టీడీపీ ఈ పొత్తులో భాగంగా తెర మీద తీసుకొచ్చిన ఒకవేళ లేదు ఇలాగే కంటిన్యూ అయ్యి జనసేన ఆశలు పెట్టుకున్న చోట ఒకవేళ సీట్లు దక్కకపోతే టీడీపీలో అనుకున్నాం, ఒకవేళ జనసేనలో కూడా రెబల్స్ పెరిగే అవకాశం ఉండదా? అదే కనుక జరిగితే వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వకూడదు అనేది అది పక్కకి వెళ్ళిపోదా? ఉంటాయి ఖచ్చితంగా. నాకు తెలిసి 30-40 సీట్లలో వీళ్ళన్నా రెబల్స్గా ఉంటారు, వాళ్ళైనా రెబల్స్గా ఉంటారు. అంటే